శత్రువులు ఏడనో ఉండరు. అక్కల రూపంలో, చెల్లెళ్ళ రూపంలో, అన్నలు తమ్ముళ్ళ రూపంలో మన ఇంట్లోనే ఉంటారని అంటారు కదా. సేమ్ అట్లనే మన రేవంతన్ సార్ కూడా రాజకీయ శత్రువులు ఏడనో లేరుల్లో. ఆయన పార్టీలోనే గట్టిగా మాట్లాడితే ఆయన క్యాబినెట్లోనే ఉన్నారు. కావాలంటే మీరే చూడుర్రి. ఎప్పుడు అబద్ధాలే కాదు, అప్పుడప్పుడు మంత్రులు నిజాలు కూడా చెప్తారు. మంచిగా ఉన్నది ఉన్నట్టే చెప్తారు. పొరపాటునో లేకపోతే గ్రహపాటునో తెలియదు గాని వాస్తవం అయితే చెప్తారు. ఇగో గీడ మంచిగా పగిడి టోపి అద్దాలు పెట్టుకొని ముద్దుగా మాట్లాడుతున్నది ఎవరో గుర్తుపట్టిర్రా? అదేనుల్లా మన V6 ఛానల్ వెలుగు పేపర్ ఓనరు మన మంత్రి వివేక్ సారు. ఏది సారేమన్నాడో పాలినుర్రి. ఎందుకంటే మా దగ్గర కూడా చాలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినప్పటికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. నేను వచ్చిన తర్వాత అందరికీ ఎవరైతే నిజంగా అర్హతలు ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇన్నారుల్లా సారు ఎంత ఖుద్దుగా చెప్పిండో. వివేకు నియోజకవర్గం చెన్నూర్లనంట కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడే డబల్ బెడ్రూమ్ల ఇల్లు మస్తు కట్టిర్రట. కానీ ఎవ్వరికి ఇయ్యలేదట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక సారు ఎమ్మెల్యే అయినాక వీటిని పంచిపెట్టిందట. అంటే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారోళ్ళు పంచుతున్న ఇండ్లన్నీ పోయిన కేసీఆర్ సర్కారులా కట్టినయే అన్నమాట. అంతేనా సారు? ఎందుకంటే మా దగ్గర కూడా చాలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినప్పటికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. నేను వచ్చిన తర్వాత అందరికీ ఎవరైతే నిజంగా అర్హతలు ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మీ ఛానల్ మీ పేపరు నిజాలు చెప్పకున్నా మీరు మాత్రం మస్తు నిజాలు చెప్పిరు సారు. ఈ దెబ్బతోని మన ముఖ్యమంత్రి రేవంత్ సారు, ఇందిరమ్మ ఇండ్ల మంత్రి పొంగులేటి సారు దినాము చెప్తున్న అబద్ధాలకు చెక్కు పెట్టిరు పోర్రి. ఏది ఏమైనా మీ అసొంటోళ్ళు ఉండాలి సారు సర్కార్లా. ఎవ్వలు ఏమనుకున్నా మీరు గిట్లనే ఇంకో 3 ఏళ్ల పాటు 3 నెలలకో నిజం చెప్తే చాలు సారు. వచ్చే ఎలక్షన్లల్లా ఎవరికి ఓటేయాలనో మేమే తెలుసుకుంటామని అంటుర్రు తెలంగాణ పబ్లిక్. అట్టనే అచ్చం నిజాలే చెప్పే ఇసొంటి లీడర్ను గెలిపించినందుకు చెన్నూరు ప్రజలకు కూడా దండాలు పెడుతున్నారు.